అప్పుడు ఏలీ ఏం చేశాడంటే ఈ బయలు ప్రవక్తలందరూ కూడా భయక్రాంతులై చల్లా చెదిరైపోయి పారిపోతూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు జనులకి ఆయన ఉద్దేశించి చెప్తున్నాడు, ఇదిగో ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దు, బయలు ప్రవక్తలను ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. ఆ 450 మంది ఏ ఒక్కరు కూడా తప్పించుకుపోవటానికి వీల్లేదు. అదిగో అక్కడ ఆ పొదలో నక్కడు అటు పట్టుకోండి, అదిగో పారిపోతున్న ఎక్కడికో పట్టుకోండి అని ప్రతి ఒక్కరిని పట్టుకోనంట ఏలియా ఆ కీషోను ఆ లోయలోకి తీసుకెళ్ళి వధించాడు. ప్రతి ఒక్కరిని చంపేశాడు. అంటే ఏలియాలో ఉన్నటువంటి మరొక కోణం దేవుని ప్రార్థన చేయటమే మాత్రమే కాదు. ఏలియాలో ఇప్పటి వరకు మనం చూసామేమో, ఏలియాలో ఒక గొప్ప ప్రవక్తగా మనం చూసాం, కానీ ఇక్కడ వీరోచితమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే ఏలియా వధించాడంట. అది కూడా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే వీళ్ళందరిని కనుక వదిలిపెడితే, ఈ బయలు ప్రవక్తలను కనుక వదిలిపెడితే ఇప్పటి వరకు చాలా దుష్కార్యాలు చేశాడు, చాలామంది జనులని హింసించారు, పాడు చేశారు, మంచి ప్రవక్తలను దేవుని ప్రవక్తలను చంపేశారు వీళ్ళు. ఇలాగే కనుక వీళ్ళని వదిలిపెడితే ఇక రాజ్యం అంతా కూడా పాడైపోద్ది, జనులందరూ కూడా మార్గం తప్పేసి తిరుగుతారు, మరింత ఎక్కువగా పాపము పెరిగిపోద్దని వాళ్ళందరినీ చంపేశాడు. ప్రియులారా, ఇది జరిగిన సంఘటన. దీని నుంచి మనం ఈ రోజు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఏలియా బయలు ప్రవక్తలను వధించాడంటే నా జీవితంలో బయలు ప్రవక్తలు ఏదో ఒక రూపంలో మనలో ఉంటారు, వారిని కూడా మనం ఈ రోజున వధించాలి. అది మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి పాఠం అంటే అదే, ఆధ్యాత్మికమైనటువంటి సత్యం అదే. భౌతిక సంబంధమైనటువంటి కత్తిలు కాదు మనం ఉపయోగించేది, వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మనం చేపట్టి, దేవుని వాక్యము ఖడ్గము లాంటిది, 2 అంచులు గల ఖడ్గము లాంటిది. కాబట్టి అలాంటి గనక మనలో ఉంటే మన హృదయంలో వాటిని, దేవుని యొక్క వాక్యం వింటున్నాం కదా, దేవుని యొక్క వాక్యము ఖడ్గం కదా, ఆ వాక్యం అనే ఖడ్గం చేత ఈ రోజున వాటిని వధిద్దాం, వాటిని చంపేద్దాం. చెప్పండి దేవునికి స్తోత్రం. అయితే వేటిని వధించాలి అది చూద్దాం ఈ రోజున. వేటిని వధించాలి ఈ రోజున, వేటిని బయలు ప్రవక్తలు లాంటి మరి ఆ లక్షణాలు మనలో ఏమున్నాయి, వాటిని వేటిని వధించాలి, వధించకపోతే ఏం జరిగిద్ది అన్న విషయాల్ని మనం గమనించినట్లయితే ఈ బయలు ప్రవక్తల్లో నుండి మనం అంటే బయలు ప్రవక్తల్లో ఉన్నటువంటి లక్షణాలని 3 మీ ముందుకు తీసుకొచ్చి నా ప్రసంగాన్ని ముగిస్తాను. చూడండి, అదే రాజుల గ్రంథము, అదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. బయలు ప్రవక్తల్లో యెజబెలు ద్వారా పోషించబడుతూ ఉన్నారు. మొదటిగా అది అక్కడ రాయబడి ఉంది. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని. ఎంతమంది అంట? 450 మంది. వీళ్ళందరూ కూడా ఎవరి చేత పోషించబడుతున్నారు? యెజబెలు చేత పోషించబడుతున్నారు. యెజబెలు మంచిదా? కాదు. ఆవిడ రాణి, ఆహాబు రాజుకు రాణిగా ఉంది. అయితే జనులందరూ సన్మార్గంలో నడిపించాల్సింది పోయి దేవునికి అవిధేయతగా ఆలోచన చేసి జనులందరూ తప్పుడు మార్గంలో నడిపించడానికి 450 మంది బయలుదేవత ప్రవక్తలను ఎంచుకుంది. మంచి ప్రవక్తలను చంపేస్తూ ఉంది. ఈ యెజబెలు యొక్క ఆలోచనలన్నీ కూడా దుర్మార్గపు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎదురు తిరిగినటువంటి వారిని అందరిని కూడా, దేవుని వైపు ఉన్నటువంటి వారిని కూడా చంపేస్తూ ఉంది. సన్మార్గంలో నడిపించేటువంటి ఆలోచన లేదు. నా ఇష్టం, నేను ఏదే చేసిన చెల్లుబాటు అవుతుందని ఆహాబు కూడా భార్య మాట విన్నాడు. భార్య మాట విని లోబడిపోయాడు, నిజదేవుని పక్కన పెట్టేశాడు. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు దాన్ని పాటించటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ అన్య దేవతలను ఆరాధించేటువంటి బయలు దేవత ప్రవక్తలని శాసిస్తూ ఉంది. ఇది నువ్వు చేయాలి, వీటిని నువ్వు చేయాలి. కారణం ఏంటి తెలుసా? నేను నిన్ను పోషిస్తున్నా, నువ్వు ఎదురు తిరుగుతావా నేను చంపేస్తా. 450 మంది కూడా ఆవిడ మాట వినుకుంటా ఆ రాజ్యంలో ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు యెజబెలు యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? అపవాది యొక్క మనస్తత్వం. యెజబెలు అపవాదికి సాదృశ్యంగా కనపడతా ఉంది. వాడి ఆలోచనలు, వాడి శాస్త్రాలన్నీ కూడా అవలంబించుకున్నటువంటి యెజబెలు ప్రవక్తలను అందరిని కూడా అటువైపు త్రిప్పేసుకొని
అన్ని దేవతలను బయలుదేవతలను ఆరాధించడం మొదలుపెట్టేసింది. అంటే మొట్టమొదటిగా ఈ బయలు ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారంటే యెజబెలు చేత పోషించబడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. యెజబెలు వారికి కావలసిన అవసరతలను తీరుస్తుంది, వారికి కావలసినటువంటి సమృద్ధిని ఇస్తుంది, వాళ్ళకి కావలసినటువంటి అండ వస్త్రములను ఇస్తూ ఉంది. అంటే ఆవిడ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఇండైరెక్ట్గా యెజబెలులో ఉన్నటువంటి ఆత్మ వీళ్ళల్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన జీవితాల్లో కూడా అలాంటి అపవాది చేత పోషించబడినటువంటి వారుగా ఉంటే, యెజబెలుకు కలిగినటువంటి ఆత్మ అపవాది ఆత్మ కాబట్టి అలాంటి ఆత్మ ఈ బయలు ప్రవక్తలకు ఉంది కాబట్టి ఈ బయలు ప్రవక్తలలాగానే మనం కూడా యెజబెలు ఆత్మను గనక మనం ఉంచుకొని ఆ విధంగా నడుచుకున్నట్లయితే అపవాది లక్షణాలు వేరు, ఇక్కడ యెజబెలు లక్షణాలు వేరు, దేవుని లక్షణాలు వేరు. అపవాది లక్షణాలు ఏంటి? అన్యాయం చేయమంటది, అక్రమం చేయమంటది, ఇతరులను హింసించమంటది, చెడ్డ మార్గంలో నడిపిస్తుంది. నీ జీవితం ఇష్టం రా, త్రాగుతావా, వ్యభిచారం చేస్తావా, సినిమాలు చూస్తావా, షికారులు చేస్తావా, నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అన్న ఆలోచనలు తీసుకొస్తాయి. అది అపవాది లక్షణాలు. కానీ దేవుని లక్షణాలు ఉన్నాయి. ఏంటి దేవుని లక్షణాలు? ప్రేమ. చెప్పండి, ఏంటి? ప్రేమ. మరి ప్రేమ కలిగి ఉన్నావా? దేవుడి లక్షణం ప్రేమ, ప్రేమించమంటున్నాడు. కానీ నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు ఎవరి లక్షణాలు కలిగి ఉన్నావంటే అపవాది లక్షణం కలిగి ఉన్నావు, దేవుడి లక్షణం కాదు అది. నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే దేవుడి లక్షణం నీలో లేదు, ఆయన ప్రేమించమంటున్నాడు. ప్రేమ. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజున చాలామందికి ప్రేమే లేకుండా పోతుంది. భర్త అంటే ప్రేమ ఉంటలా, భార్య అంటే ప్రేమ ఉంటలా, తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటలా, ఇతరులను ప్రేమించలేకపోతే సరే, ఇతరుల సంగతి పక్కన పెట్టేసి నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావు. ఏంటిది? జాగ్రత్తగా గమనించాలి. ఈ లక్షణాలు దేవుడు చెప్పట్లా. సహృదయం కలిగి ఉండమంటున్నాడు, సాత్వికం కలిగి ఉండమంటున్నాడు, మెత్తటి హృదయాన్ని కలిగి ఉండమంటున్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప లక్షణాలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇవి దేవుని లక్షణాలండి. ఇవన్నీ చేయలేకపోతున్నావు అన్నారు. అమ్మో చాలా కష్టం అండి అది. ఆవిడ్ని క్షమించటమా? అమ్మో నేను క్షమించలేను ఆవిడ్ని. మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు అలాగే మాట్లాడతారు. ఆయనకి ఏం తెలుసండి? ఆవిడ ఏం మాట్లాడినదో తెలుసు ఆయనకి. ఇంకా గుచ్చుకుంటాను ఉన్నాయి అంటూ ఉంటారు. ఏం చేస్తావు గుచ్చుకొని? ఏం సాధిస్తావు వాటిని మనసులో పెట్టుకొని? దేవుడు చెప్తున్నాడు, తీసేయి వాటిని తీసేయి, క్షమించేసేయి. ఒకవేళ నీకు బాధగా ఉందా, నీకు ఇబ్బందిగా మాట్లాడుతున్నారా, ప్రార్థించే, మోకరించి ప్రార్థించే, ఒంటరిగా ప్రార్థించే. ప్రభువా వాళ్ళ మాటలు నన్ను గాయపరుస్తున్నాయా, చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇదిగో నీకు అప్పచెప్తున్నాను అని దేవునికి అప్పచెప్పు. దాన్ని దేవుడు తీరుస్తాడు. నీ వాద్యంని తీర్చే దేవుడు ఆయన. అంతేగాని నిన్ను తీర్మానం తీసుకొని వాళ్ళు ఒకటంటే నువ్వు ఇంకా 2 చెప్పటం కాదు, ఇంకా 10 వాళ్ళ మీద ఇరుసుకొని పడకూడదు. అది దేవుడి లక్షణాలు కాదు. ప్రేమించండి. ఈ దేవుడి లక్షణాలు. అవన్నీ పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు అపవాది ఆత్మ కలిగినటువంటి వాళ్ళు. అంటే బయలు యొక్క ప్రవక్తలు ఆత్మ యెజబెలు ఆత్మతో నిండిపోయి ఉంది. అలాంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకుందాం. కొంతమంది చూడండి, ఈ బయట కొంచెం చక్కగా శ్రద్ధతో అంటే వాళ్ళ శరీరాన్ని కడుక్కుంటూ ఉంటారు, చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మతశాఖల వాళ్ళు ఏదైనా తినేటప్పుడు కానీ లేదంటే ప్రార్థనలు చేసుకునేటప్పుడు వాళ్ళ ఆచారపరమైనటువంటి ఆ ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు చేతులని కాళ్ళని శుభ్రం చేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ చేతులు వేలల్లో గోరుల్లో కూడా మట్టి ఉండకూడదు అనుకుంటారు. మట్టి ఉంటే సైతాన్ గాడు వచ్చేస్తాడు మనతో పాటుగా అని అనుకుంటారు. కొంతమంది అయితే రోజుకి స్నానాలు బాగా చేస్తారు, 5 సార్లు కూడా స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు. ఏది చేయాలన్నప్పటికీ కూడా ఇగో స్నానం చేయాలి, స్నానం చేసావా, స్నానం చేసిరా, అశుభం అది, స్నానం చేయి, శుభ్రంగా ఉండాలి అనుకుంటారు. అంటే భౌతిక సంబంధమైనటువంటి శుభ్రత గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా?
భౌతిక సంబంధమైనటువంటి శుభ్రత గురించే నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే. ఎందుకంటే అప్పుల్లో యేసుప్రభు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా శాస్త్రులు, పరిచయులు, కొంతమంది మరి యూదులు వాళ్ళ ఆచారపరంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్న వాళ్ళు శుభ్రం చేసుకున్న వాళ్ళు. అంటే శుభ్రం చేసుకోకూడదని దేవుడు చెప్పలేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏంటంటే ఆత్మశుద్ధి కావాలా. మరి హృదయం శుద్ధి ఉందా నీలో? హృదయం శుద్ధి లేదు, కానీ పైన శుభ్రం చేసుకుంటున్నావు. పైన మట్టి లేకోకుండా శుభ్రంగా ఉండాలని మంచి కాస్ట్లీ సోపులు ఉపయోగిస్తున్నాం, రోజుకి 5 సార్లు స్నానాలు చేస్తున్నాం, శుభ్రంగా ఉంటున్నావు, మంచిదే కాదని అంటలా. కానీ హృదయ శుద్ధి ఉందా నీలో? ప్రభు అదే చెప్తా ఉన్నాడు. బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని పాడు చేయవు, కానీ లోపల నుండి వచ్చేవి ఉన్నాయి. మనిషిని పాడు చేసేయండి తెలుసా? లోపల ఉన్నాయంట. లోపల నుండి వచ్చేయే నిన్ను పాడు చేసేయి అని దేవుడు చెప్తున్నాడు. ఆ లోపల ఉన్నాయే నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. ఆ లోపల ఉన్నాయే నిన్ను నాశనానికి దారి తీస్తూ ఉన్నాయి. నిన్ను పాడు చేసేది లోపల ఉన్నాయి, కానీ బయట ఉన్నాయి కాదు. బయట ఎంత నువ్వు శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. నువ్వు ఎంత 5 సార్లు స్నానం చేసినప్పటికీ కూడా, నదుల్లో స్నానం చేసినప్పటికీ కూడా, గోళల్లో మట్టి లేకుండా శుభ్రం చేసుకొని కడిగి శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావా? దేవుని బిడ్డగా పిలువబడతావా? కావాల్సిందేంటి? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది హృదయంలో శుద్ధి ఉండాలి. నువ్వు హృదయాన్ని కడుక్కున్నావా? హృదయంలో మార్పు లేదు, హృదయంలో శుద్ధి లేదు. కానీ పైన నువ్వు శుభ్రం చేసుకోవటం వల్ల పరిశుభ్రత శరీరానికి వస్తుంది, కానీ హృదయానికి రాదు. నీ హృదయాన్ని కడుక్కోవాలి, నువ్వు పరిశుభ్రంగా ఉండాలి, నువ్వు హృదయంలో శుద్ధ మనసుతో ఉండాలి. అది దేవుడు మెచ్చేది. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆయన మహిమార్థమై. అది నేర్చుకోవాలి ఈ రోజున. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు ఎఫెసీలకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మాట ఉంటుంది చూడండి. పౌలు గారు చెప్తూ ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం చదవాలి స్పీడ్గా. అమ్మా, జారత్వమే కానీ మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. లోభత్వమే కానీ ఈ పేరైనను ఎత్తకూడదంటే ఈ పేర్లు ఏవైతున్నాయో అపవిత్రతమైనది, జారత్వము, లోభత్వము, అసలు ఈ పేరు మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే ఎవరికి తగినది? పరిశుద్ధులకు తగినది. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే, పవిత్రుడిగా పిలువబడాలంటే, నువ్వు ఆచారపరమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ భౌతికమైనటువంటి శుభ్రత గురించి ఆలోచిస్తే నువ్వు పవిత్రుడిగా పిలువబడవు, పరిశుద్ధుడిగా పిలువబడవు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, నేను ఇష్టడుగా ఉన్నాను అని ఎప్పుడు పిలువబడతావంటే జారత్వము, అపవిత్రతమైనటువంటి వాటిని వైపు నువ్వు, లోభమైనటువంటి వాటిని అసలు నువ్వు తలచకూడదంట. అది పరిశుద్ధుడికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం. మరి ఉందా నీలో? జారత్వం గురించి, అపవిత్రమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాటి వైపే మనం ఆలోచించకూడదు. పరిశుద్ధులుగా మనం ఉండాలంటే వీటి వైపు మనం ఆకర్షింప చేసుకోవడం, మన హృదయాన్ని అటువైపు తిప్పుకోకూడదు, అటువైపు అసలు త్రిప్పకూడదు. మరలా అంటాడు అదే పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక, ఈసారి చూడమ్మా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ మాటను కూడా చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాటని అక్కడ చెప్పాడు. పరిశుద్ధులుగా మనం ఉండాలంటే, దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా ఇదిగో చూడండి, జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధి అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయతల మీద వచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ చంపాల్సినటువంటి కొన్ని చెప్పాడు ఆయన. కామతృత్వమును, తర్వాత ఏం చెప్పాడు? జారత్వమును, అపవిత్రతను,
విగ్రహం అంటే ఏంటిది? ధనాపేక్ష. ధనాపేక్ష కూడా విగ్రహమే, తెలుసా? అంటే మన జీవితాల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆరాధించటం మాత్రమే కాదు విగ్రహం అంటే. మన హృదయంలో ధనాపేక్ష కూడా ఒక విగ్రహమే. కొంతమంది చూడండి, డబ్బు సంపాదించాలని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అటువైపుగానే పరిగెత్తి, అంటే డబ్బును సంపాదించొద్దని వాక్యం సెలవిస్తలేదండి, కానీ ధనాపేక్ష అదే పనిగా మనకు ఉండకూడదు. పనివాడి జీతానికి అర్హుడని ఉంది, అవునా? వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పని చేయటం జీతానికి అర్హుడే. అంటే జీతం కోసం పని చేస్తున్నావు అంటే నువ్వు పని చేయాలి, కష్టించి పని చేయాలి, అది మంచిదే, బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ అది పక్కన పెట్టేసి ఈ రోజున సులభమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అన్యాయం చేయటానికి, అక్రమమైనటువంటి దారుల్లో సులువైనటువంటి మార్గాన్ని, ఈజీ మనీ కోసం ఈ రోజున మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ త్రోవల్లోనే కష్టపడటానికి ఇష్టపడతలేదు, సుఖపడుతున్నాడు. ఈ రోజున అబ్బే నేను కష్టపడలేనండి, ఆ పని నేను చేయలేనండి, పని చేసి సంపాదించడం అబ్బే ఆట కాదు. పలానా డబ్బులు రావాలి, ఏం చేయాలి చెప్పండి నాకు? ఎవడో వస్తాడు తెల్లారకాల, ఈ రోజున 10,000 కడితే రేపు 1,00,000 ఇస్తానంటే పరిగెత్తుతాడు. ఎట్లా ఇస్తాడు 1,00,000 రూపాయలు? ఎక్కడ తీసుకొస్తాడు? 10,000 కడితే బ్యాంకులో 10,000 డిపాజిట్ చేస్తే ఒక 5-6 సంవత్సరాలకి మళ్ళీ ఆ 10,000 తిరిగి 10,000 అయింది, డబల్ అయింది. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. ఇన్ని తెల్లారే 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఎలా నమ్ముతావు నువ్వు? వెళ్ళి పరుగులెత్తుతాడు. ఈడు ఉన్నాడు కూడా గోల్డ్ ఉన్నది అమ్మేసి పెట్టేస్తున్నాడు. వాడు బోర్డు తిప్పుతాడు, ఈడు ఎడుతాడు. ఎలా నమ్ముతున్నావు? ఇది ధనాపేక్ష అంటారు దీన్ని, బైబిల్ సెలవిస్తుంది. అదే ధనాపేక్ష మనకు ఉండకూడదండి. దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు, యేసుప్రభుని అనుసరిస్తున్నటువంటి మన జీవితాల్లో ధనాపేక్ష అనేది ఒక విగ్రహం, అంతే. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ విగ్రహం ఉండకూడదు నీ జీవితంలో. వీటిని చంపేయాలంటున్నాడు దేవుడు, చంపేయాలి. ధనాపేక్ష ఏం చేస్తుంది తెలుసా? కొంతమంది చూడండి, అదే పనిగా డబ్బు సంపాదించాలని పారుకులాడుతూ ఉంటారు. ఈ డబ్బు సంపాదించాలనేటువంటి అంశం ఏదైతే ఉందో, ధనాపేక్ష నీ జీవితంలో కొన్ని నష్టాన్ని తీసుకొస్తుంది. ప్రార్థనను దూరం చేస్తుంది, ప్రభును దూరం చేస్తుంది, సహవాసానికి దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది, భక్తికి దూరం చేస్తుంది. నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఏం చేస్తుంది? పడగొట్టేస్తుంది. ఏది? ధనాపేక్ష. ధనమే ప్రాముఖ్యమని చెప్పేసి పరుగులెత్తుతూ ఉంటారు. లేదు, ధనము ఒక పార్ట్గా ఉండాలి. మనకు తగినంత ధనం ఉండటంలో తప్పు లేదు, కానీ ధనమే ప్రాముఖ్యం, నేను పుట్టిందే ధనాన్ని సంపాదించడానికి అని చెప్పేసి ధనం కోసం నువ్వు పారుకులాడకూడదు. అది వాక్యం సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష కలిగినటువంటి వారుగా మీరు ఉండకూడదు. జాగ్రత్త ఉండకూడదు మీలో. చెడ్డ ఆలోచనలు, దుర్మార్గమైన వాళ్ళ ఆలోచనలు, కామాతృత, కామంతో కళ్ళు మూసుకొని మోహపు చూపులు, అపవిత్రతమైనటువంటి వాటిని నువ్వు ఆచరిస్తూ లోకమునికి దగ్గరైపోతూ, లోకానికి చేరువైపోతూ, నీ జీవితంలో ప్రభు పట్ల భయభక్తి లేకుండా, స్థిరత్వం లేకోకుండా, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోకుండా, ఆయనలో నిలబడుకోకుండా, నీ ఇష్టానుసారముగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఈ రోజుని చెప్తున్నా అన్నాడు, అవన్నీ కూడా నీ హృదయంలో విగ్రహాలే. కొంతమంది రాజకీయవేత్తలను విగ్రహాలుగా ఆరాధిస్తూ ఉంటారు. అతన్ని ఏమనంటే ఊరుకోరాళ్ళు. అంటే మా నాయకుడిని అంటావా? మా నాయకుడిని అంటారండి పాస్టర్ గారు అని అంటాడు ఒక్కొక్కడు. మరి ఆయన వచ్చి నేనేం చేస్తున్నాను నాకు అర్థం అవదు. రాజకీయవేత్తలని విగ్రహాలుగా ఆరాధిస్తూ ఉంటారు హృదయంలో, అది ఒక విగ్రహమే. కొంతమంది సినిమా హీరోలను ఆరాధిస్తూ ఉంటారు. అన్న ఏమనంటే ఇక్కడేంటో బట్టలు దించేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇక్కడికి తినటానికి తిండి ఉండదు, కంచాలు కట్టుకుంటూ ఉంటాయి, కొండల్లో కొట్టుకుంటూ ఉంటాయి, మోతలు వస్తూ ఉంటాయి. మా హీరోని అంటారా అని వస్తాడు రోడ్డు మీదకి. అదొక విగ్రహం. ఉన్నాయా అలాంటివి? తీసేసే. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, చంపాలా, వాటిని నువ్వు చంపాలా.